అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో పర్యటించి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సంప్రదించారు. సీఎం సభ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండవద్దని, పట్టణం విడిచి వెళ్లాలని మౌఖికంగా ఆదేశించారు. అయితే పోలీసుల ఆదేశాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఊరు విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని ఆయన కోరారు. ఇందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిపోయారు. తాను ముఖ్యమంత్రి సభ పూర్తయిన తర్వాత తిరిగి తాడిపత్రికి వస్తానని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తున్నానని పేర్కొంటూ ఆయన మెయిల్ పంపినట్లు సమాచారం. ఈ పరిణామంతో తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, సీఎం సభ సందర్భంగా పెద్దారెడ్డిని ఎందుకని తన తాడిపత్రిని విడిచి వెళ్లాలని ఆదేశించారు పోలీసులు? శాలిని, ఏదైతే దాదాపుగా 15 నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో అనుమతితో కేవలం 5 కాన్వాయ్ వాహనాలతో ఆయన తన తాడిపత్రి పట్టణంలోని తన నివాస గృహానికి నిన్న చేరుకోవడం జరిగింది. ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో అతని ఇంటి దగ్గర 50 మంది కార్యకర్తలు గాని మనుషులు గాని ఉండొచ్చు, అంతకు మించి పెట్టుకోకూడదని చెప్పింది. ఆ ప్రకారంగానే ఆయన నిన్న తాడిపత్రిలో ఉండడం జరిగింది. అయితే ఆయన ఈ రోజు ఈ వినాయక చవితి తర్వాత ఏదైతే రాయలసీమ ప్రాంతంలో మాల పౌర్ణమి అనేసి ఒక ఫెస్టివల్ లాంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులతో, స్నేహితులతో, గ్రామస్తులతో కలిసి ఆనందంగా గడపడానికి ఆయన సొంత గ్రామమైన తిమ్మంపల్లికి చేరుకోవడం జరిగింది. అయితే కొంతమంది టీడీపీ నాయకులు కుట్ర పన్నేలాగా అతని మీద ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభ ఉంది కాబట్టి శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది కాబట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పోలీసులు వెళ్ళమని నోటీసులు ఇచ్చారు. దాంతో అతను తిమ్మంపల్లికి వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. ఇది అయితే అనవసరమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సందర్భంగా తాడిపత్రి పట్టణ 32వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున కూడా ఒక విడుదల చేశారు. ఒక వీడియో అనేది రెడీ చేసి దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన కోర్టు ఆదేశాల ప్రకారంగానే చాలా శాంతియుతంగా నిన్న పోలీస్ భద్రతతో తాడిపత్రి పట్టణం చేరుకొని తన సొంత ఇంట్లోకి చేరుకోవడం జరిగింది. ఆయన ఎటువంటి అల్లర్లు కానీ శాంతి భద్రతకు విఘాతం కానీ కలగలేదు. పోలీసు వారు కూడా సానుకూలంగా ఆయనకి సహకరించడం జరిగింది. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పోలీసులకు సహకరిస్తానని చెప్పడం జరిగింది. శాంతియుతంగానే జరుగుతుంది. కాకపోతే ఈ రోజు ఈ మాల పౌర్ణమి సందర్భంగా ఆయన తిమ్మంపల్లి గ్రామానికి వెళ్లడంతో దాన్ని అదనంగా తీసుకొనేసి టీడీపీ నాయకులు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. కొన్ని కూటమికి అనుకూలమైన మీడియా కూడా దీన్ని వార్తలు వ్యతిరేకంగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆయన రేపు ఉదయానికల్లా తాడిపత్రి పట్టణానికి చేరుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు అప్పుడు మళ్ళీ వార్త మార్చి ప్లే చేయగలుగుతారా అన్నట్టు ఆయన ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆయనకి పోలీసులు అయితే ఎటువంటి నోటీస్ తిరగలేదు. ఆయన ఎస్పీకి అయితే ఎటువంటి మెయిల్ పంపించలేదు. అంతా ప్రశాంతంగానే కొనసాగుతుంది. కేవలం అతను ఈ మాల పౌర్ణమి సందర్భంగా తన స్వగృహంలో
ఆయన స్వగ్రామంలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తులతో కలిసి జరుపుకోవడానికి మాత్రమే వెళ్ళడం జరిగిందన్నట్టయితే పూర్తి సమాచారం విషయాన్ని. అతని మీద అనవసరమైన ఆరోపణలు, వార్తలు అయితే వస్తున్న దాంట్లో ఎటువంటి నిజమైతే లేదు. అయితే సూర్య, ఒకవేళ రేపు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే గనుక మరి 10వ తారీఖున అనంతపురంలో సీఎం సభ ఉన్న నేపథ్యంలో మళ్ళీ మరి పెద్దారెడ్డిని పంపించే అవకాశం ఉందా పోలీసులు? అటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు శాలిని. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతూ ఆయన తాడిపత్రికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్నట్టు ఆయన్ని తాడిపత్రిలోకి ఎంటర్ కాకుండా చేయడం జరిగింది. అయితే అతను మళ్ళీ అప్పీల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పోలీసు వారికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆయన్ని తన స్వగ్రామం తాడిపత్రి పట్టణానికి తీసుకెళ్లి తన స్వగృహంలోకి వదిలిపెట్టాలని చెప్పింది. ఆ సందర్భంలో నిన్న ఆయన సురక్షితంగా తాడిపత్రిలో తన స్వగ్రామ ఇంటికి కూడా వెళ్లడం జరిగింది. పోలీసు భారీ బందోబస్తు పెట్టారు. ఎటువంటి ఘటనలు కానీ, అల్లర్లు కానీ ఎటువంటివి జరగలేదు. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా నేను శిరసావహిస్తాను, శాంతియుతంగానే నేను వ్యవహరిస్తాను, నా వల్ల ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా నేను చూసుకుంటాను. ఒక ప్రతిపక్ష నేతగా పార్టీ చెప్పిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నియోజకవర్గంలో నేను చేస్తాను అంతవరకే కానీ నేను ఎవరితో గొడవ పడ్డం కానీ ఎటువంటి అయితే కార్యక్రమాలు అయితే చేయను అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు వాళ్ళు కూడా భద్రత అయితే ఇప్పటికైతే తాడిపత్రి పట్టణంలో కొనసాగుతున్నారు. ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగితే అంత ప్రశాంతంగానే కొనసాగుతోంది శాలిని. ఆయన రేపు తప్పనిసరిగా తిమ్మపల్లి నుంచి తాడిపత్రికి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి సభ ఉన్నా, ఇంకే విధంగా కార్యక్రమం ఉన్నా సరే ఆ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇతనికి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇతను ఎటువంటి విఘాతం అయితే శాంతి భద్రతలకైతే విఘాతం కలిగించే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు శాలిని. రైట్, థ్యాంక్ యూ ఆర్కే సూర్య.